rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, Nidhi. We want to send a message to our society that please don't use single-use plastic, as it is very harmful for the society and for the campus. Please, in the campus area, don't use single-use plastic. As we are heading towards the World Environment Day on 5th of June, we have taken a pledge that we will clean this campus and clean the environment of the Visakhapatnam city. Jai Hind. Green Climate Team and our cadets of 13th Andhra NCC Battalion also participated in the initiative taken by Green Climate Team to carry out the plantation drive in Visakhapatnam city, various areas of Visakhapatnam coastal region, and all the areas near Rishikonda beach and the hills of Visakhapatnam city. We have already planned to make seed balls and throwing of seed balls through cadets in the area where tree plantation is less. So we will be carrying out this environmental protection drive with the help of our NCC cadet, which is the largest cadet organization in world. So thank you so much to the Green Climate Team for giving us opportunity to assist in protection of environment. NCC క్యాంప్ లో భాగంగానే జూన్ 25న జరగబోయేటటువంటి పర్యావరణ పరిరక్షణ దినాన్ని ముందుగానే మేము ఎన్సీసీలో క్యాంప్ లో భాగంగాను ట్రీ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న 1300 బెటాలియన్ ఏటీసీ క్యాంప్ జీవీపీ వైజాగ్ లో ఇక్కడ మేము 10 డేస్ క్యాంప్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎప్పుడు ఎన్సీసీ వాళ్ళు ఓన్లీ ఇవే కాకుండా పర్యావరణం గురించి కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ ని. ఇప్పుడు చాలా మంది డిఫారెస్టేషన్ చేస్తున్నారు, చాలా ఇల్లులు కడుతున్నారు, దానివల్ల చాలా వరకు జంతువులు కూడా చనిపోతున్నాయి, ఆక్సిజన్ లేక చాలా మంది కూడా మరణిస్తున్నారు, దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క మొక్క నాటి ఫారెస్టేషన్ చేసి మొక్కల్ని పెంచి మనం కాపాడు. ఇప్పుడు 13 ఆంధ్ర బెటాలియన్ వారు కండక్ట్ చేస్తున్న ఏటీసీ క్యాంప్ ని నేను మాట్లాడుతున్నాను. పర్యావరణాన్ని రక్షిద్దాం, పర్యావరణాన్ని ప్రేమిద్దాం అంటే ఇప్పుడు మేము ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా ఈ పర్యావరణంలో వచ్చే పొల్యూషన్ ని కంట్రోల్ చేద్దామని మేము ఈ గ్రీన్ సొసైటీ వాళ్ళతో పాల్గొని ట్రీ ప్లాంటేషన్ అలాగే ట్రీ ప్లాంటింగ్ అనే ఈ 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం వస్తుంది కదా. ఇందులో భాగంగా ఇప్పుడు మేము ఏంటంటే మన పొల్యూషన్ మనం తగ్గించుకొని మన చెట్లు మనం పెంచి మన ఆక్సిజన్ ని మనమే ఎక్కువ చేసుకొని ఓజోన్ పొరని మంచిగా డెవలప్ చేసుకొని ఎటువంటి యూవీ రేస్ రాకుండా మన పిల్లలను మన భవిష్యత్తు తరాలని మనమే కాపాడుకుందామని నా కోరిక. అలాగే మన ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మన బళ్ళు అలాగే రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్, ఏసీలు మనం అందరూ ఎక్కువగా వాడడం వల్ల వాతావరణంలో ఈ పొల్యూషన్ ఎక్కువ అవడం కారణం వల్ల మనకే తిరిగి ఒంటికి డ్యామేజ్ అవుతుంది. అలాగే మనకి వివిధ రకాల వ్యాధులు రావడానికి కూడా ఈ పొల్యూషన్ అనేది మెయిన్ రీజన్. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో మీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి మొత్తాన్ని ఈ ఎన్విరాన్మెంట్ అంతా పరిశుభ్రంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. My name is Shivansh Kumar. I am from class 6D in NCS. We can protect environment we can use local transportation. We can protest for not cutting trees. We can make posters, stick it on the walls and say not to cut trees. And we should use electric cars. We should use local transportation, and we should stop using. We should stop polluting water bodies. We should stop pollution a lot. We can plant more trees because trees give us oxygen. So to save our environment, we can do these things to save our environment. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.